హాయ్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా పాసమైలవరం పారిశ్రామికవాడ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 15 మంది మృతి చెందినట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. శిథిరాల కింద 4 మృతదేహాలు దొరికాయని చెప్పారు. మరికొంతమంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. శిథిరాలను తొలగిస్తే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలవరం పారిశ్రామికవాడలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైనన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలవరం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పాసమైలవరం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమలో 8 మంది కార్మికుల మృతి పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో 5, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నామినేషన్ వేసేందుకు మాధవ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. గతంలో ఆయన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్, బీజీవైఎం, ఏబీవీపీలో వివిధ పదవులు కూడా నిర్వహించారు. మాధవ్ బీజేపీ సీనియర్ నేత దివంగత పివి చలపతిరావు కుమారుడు. బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చని అధిష్టానం చెప్పిన ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎవరో చెప్పారని అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదని అధిష్టానం చెప్పిన వ్యక్తే అధ్యక్షుడు అవుతారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీసీని సీఎం చేస్తామన్నారు. అయితే అధిష్టానం నిర్ణయానికి కార్యకర్తలు కట్టుబడి ఉంటారని, దళితులను సీఎం చేస్తామని బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ను మనం అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ 3 సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరం 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రైన్ల పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. నెల్లూరులోని 6.7 కిలోమీటర్ల పరిధిలోని కాలువలన్నిటిలో పూడికతీత పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అక్టోబర్లో కర్ణాటక ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారంపై ఖర్గే స్పందించారు. అది అధిష్టానం పరిధిలోని అంశమని, అధిష్టానంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరూ చెప్పలేరన్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికే వదిలేశామని, తదుపరి చర్యలు తీసుకునే అధికారం వారికే ఉందన్నారు. ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించకూడదని ఖర్గే వ్యాఖ్యానించారు. కన్నప్ప సినిమా పైరసీకి గురవుతుందంటూ మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ పైరసీని ప్రోత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. కన్నప్ప సినిమా పైరసీకి గురైంది. ఇప్పటికే 30,000 అనధికారిక లింకులను మా టీం తొలగించింది. ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. పైరసీ అనేది దొంగతనంతో సమానం. మన పిల్లలకు మనం దొంగతనం చేయమని నేర్పించం కదా. ఇలా అనధికారికంగా సినిమా చూడడం కూడా దొంగతనంతో సమానమే. దయచేసి దీన్ని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో కన్నప్పను ఆదరించండి అని పోస్ట్ పెట్టారు. యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ లో ఓ మైలురాయికి అడుగు దూరంలోనే ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 2,000 పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచే అవకాశాన్ని చేరువుగా వచ్చాడు. ప్రస్తుతానికి ఆ రికార్డు సంయుక్తంగా రాహుల్ ద్రవిడ్ అలాగే వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరిద్దరూ ఈ ఫీట్ ను 40 ఇన్నింగ్స్లలో సాధించారు. మొదట ద్రావిడ్ 1999లో న్యూజిలాండ్ పై, వీరేంద్ర సెహ్వాగ్ 2004లో ఆస్ట్రేలియాపై ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.